పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి ఎంపీ నిధుల విషయంలో ఝాన్సీ రెడ్డి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కంటే ఆమె అత్త పెత్తనమే ఎక్కువగా ఉందన్న విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీన పట్టానికి ఎమ్మెల్యే ఆమె అత్త వ్యవహార శైలే కారణమని స్థానిక నేతలు మండిపడుతున్నారు. పార్టీని కాపాడుకోవడానికి ఝాన్సీ రెడ్డిని రాజకీయాల నుంచి దూరం పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని వారు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాల ప్రకారం పాలకుర్తిలో కాంగ్రెస్ ను బ్రతికించాలంటే మార్పు తప్పనిసరి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని ఎంపీ గారి నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ధి పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గాని మా ఝాన్సీ రెడ్డి గారు గాని మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందుకు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నిటినీ కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్ లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది, పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్ లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము ఈ రోజు అందుకనే మేము మీనాక్షి గారు కలిసి చెప్పడం జరిగింది. అమ్మా ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం